వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. మీరు ఒక్కరేసారి నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే కరెక్ట్ రాజా, కరెక్ట్. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైన వాడిని నేను ఒక్కనే. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. తప్పు కదా. ఇంకా కూర్చోండి, ఇంకా కూర్చోండి, 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 కూర్చోండి. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. హలో సార్, నమస్తే. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. వెల్కమ్ టు గోవా. గోవాలో ఇలా వెల్కమ్ చెప్తారా? సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? ఏంటోనండి అలా కుదిరేసింది. అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని. అలాగా, మంచిది మంచిది. యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. వినపట్లేదు భయ్యా. నీకంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. యువర్ థింకింగ్ రైట్. యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. పాస్. ఇదేమన్నా క్విజ్ షోనా? పాస్ ఏంటి పాస్? ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. యు వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? ట్రాన్సాక్షన్ బాగా చేస్తాను. ఉండవల్ల అల్లుకుమార్లా. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్, ఆయన ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యు. థాంక్యూ. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. మేడం, ఇప్పుడు సోషల్ నెట్వర్క్ దానికోసం వచ్చారు కదా, ఈవెంట్ కోసం వైసీపీ తరఫున. ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి లోన్ ఏమన్నారు? ఇవాళ జగనన్న ఇంత మండు టెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి మాకు. ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేము అంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే. హాల్స్ ఎక్స్ట్రా కూలింగ్ క్రిస్టల్స్ తో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన వెనక ఏదీ లేకపోయినా ఆయన వెనక మేమైతే ఖచ్చితంగా ఉన్నాము. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఆయన కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన కోసం యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోధాక్బర్. మరి ఇప్పుడు నువ్వేమన్నా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. గణేష్ అన్న జనసేన కాదు. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళ్ళని తేవచ్చు కదా. ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. జై హింద్, జై జనసేన. జై వైసీపీ. అంటే నువ్వు కంటో పాఠం చేయలే. అంతే. దట్స్ ఆల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అవియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.